భూమిపై అత్యంత శక్తివంతమైన ఎల్నినో ఈ ఏడాదిలో ఏర్పడవచ్చని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. దీన్ని సూపర్ ఎల్నినోగా వారు అభివర్ణిస్తున్నారు. దీని ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా వాతావరణ పరిస్థితులు మారిపోతాయని చెబుతున్నారు. ఎల్నినో, సూపర్ ఎల్నినో అంటే ఏమిటి? ఇవి ఎలాంటి వాతావరణ మార్పులు, ప్రభావాలకు గురిచేస్తాయనే అంశాలపై హైదరాబాద్ ఐఎండీ అధికారి శ్రీనివాసరావుతో మా ప్రతినిధి జ్యోతికిరణ్ ముఖాముఖి. ఎల్నినో ముంచుకొస్తుందని పలు అధ్యయన వేదికలు అంచనా వేస్తున్నాయి. అంతేకాకుండా దీనివల్ల కరువు ఛాయలు అలుముకునే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్న పరిస్థితి. అసలు ఎల్నినో అంటే ఏంటి, దీని ప్రభావం ఏ మేరకు ఉంటుంది, ఎలాంటి పరిస్థితులకు దారితీసే అవకాశం ఉందని అంచనా తెచ్చుకునేందుకు వాతావరణ శాఖ అధికారి శ్రీనివాసరావు గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని తెలుసుకున్నాం. నమస్తే సార్. పలు అధ్యయన వేదికలు ప్రకటించాయి ఎల్నినో ముంచుకొస్తుందని. అసలు ఎల్నినో అంటే ఏంటిది, ఈ ఎల్నినో కనుక ఏర్పడితే ఎలాంటి పరిస్థితులను మనం ఎదుర్కొనే అవకాశం ఉందంటారు? మనకి ఇండియన్ సమ్మర్ మాన్సూన్ అంటే మనకి సమ్మర్ అయిపోయిన తర్వాత ఈ మాన్సూన్ ప్రారంభం అవుతుంది. ఈ మాన్సూన్ ప్రారంభం అవడానికి కూడా ఈ సమ్మర్లో ఉన్న వేడిమే కారణం. సమ్మర్లో వేడిమి వల్ల మనకి ఉత్తర భారతదేశంలో ముఖ్యంగా రాజస్థాను, ఆ పరిసర ప్రాంతాలు, ఆఫ్ఘనిస్తాను ఈ ప్రాంతంలో అంతా కూడా తీవ్రమైన వేడిమి ఉండటం వల్ల ఇక్కడ బాగా ఒక స్ట్రాంగ్ లో ప్రెషర్ సిస్టమ్ అనేది ఏర్పడుతుంది ఈ 3 నెలల్లో వచ్చిన వేడిమి వల్ల. అలాగే మనకి సదరన్ హెమిస్ఫియర్ అంటే మన దక్షిణ భారతదేశం దాటి భూమధ్య రేఖకి అవతల ఉన్న సదరన్ హెమిస్ఫియర్ కి అప్పుడు శీతాకాలం. సో అక్కడ ఏంటంటే మస్కారన్ ఐలాండ్స్ అన్న ప్రాంతంలో మనకి భూమధ్య రేఖకి దిగువగా ఆ ప్రాంతంలో స్ట్రాంగ్ హై ప్రెషర్ ఏరియా ఉంటుంది. సో ఆ హై ప్రెషర్ ఏరియా నుంచి మనకి ఈ ఉత్తర భారతదేశంలోని లో ప్రెషర్ ఏరియా వైపు ఈ గాలుల ప్రవాహం అనేది బయలుదేరుతుంది. ఇవి ఈ సముద్రాల మీదుగా కొన్ని వేల కిలోమీటర్లు దాటి పసిఫిక్ మహాసముద్రము, హిందూ మహాసముద్రము, ఇటు బంగాళాఖాతం మీదుగా ప్రయాణం చేసి రావడం వల్ల ఇవి చాలా తేమను తీసుకుని వచ్చి ఒక 4 నెలల పాటు మనకి భారత భూభాగంలో మంచి వర్షాలు పడటం జరుగుతుంది. అయితే ఈ మాన్సూన్ ని ఎఫెక్ట్ చేసే 2 గ్లోబల్ పరిస్థితులు ఉంటాయి. అదేంటంటే ఈ పసిఫిక్ మహాసముద్రంలో ఉన్నటువంటి జలాల యొక్క టెంపరేచరు ఈవెన్ 0.5 degrees పెరిగినా కూడా అది మన ఇండియన్ మాన్సూన్ మీద చాలా ప్రభావాన్ని చూపిస్తుంది. ముఖ్యంగా ఈ భూమధ్య రేఖకు ఆనుకుని 5 degrees నార్త్, 5 degrees సౌత్ మధ్యలో ఉన్న పసిఫిక్ జలాల్లో టెంపరేచర్స్ పెరుగుదల ఉన్నట్టయితే దాన్ని ఎల్నినో కండిషన్ అంటాం. ఇటువంటి ఎల్నినో కండిషన్ వచ్చినప్పుడు మనకి మాన్సూన్ చాలా ఎర్రెటిక్గా ఉండడము, మాన్సూన్ డిలే కావడము, వర్షాలు సరిగా పడకపోవడము, ఇటువంటి పరిస్థితులు జనరల్గా ఎల్నినో ఉంటాయి. అయితే ఈ పసిఫిక్ మహాసముద్రం తర్వాత ఈ పవనాలు మళ్ళీ హిందూ మహాసముద్రం మీదుగా వస్తాయి. అయితే హిందూ మహాసముద్రంలో కూడా ఒక ఐఓడి ఇండియన్ ఓషన్ డైపోల్ అనే కండిషన్ ఉంటుంది. ఇండియన్ ఓషన్ డైపోల్లో కూడా ఏంటంటే మనకి ఇటు తూర్పు వైపున వేడిగా ఉండి పశ్చిమ వైపున చల్లగా ఉన్నప్పుడు నెగటివ్ ఐఓడి అంటాం. నెగటివ్ ఐఓడి ఉన్నట్టయితే అది కూడా మనకి మాన్సూన్ మీద నెగటివ్ ప్రభావాన్ని చూపిస్తుంది. అటు కాకుండా మనకి ఇటు పశ్చిమాన వేడి జలాలు ఉండి తూర్పులో చల్ల జలాలు ఉన్నట్టయితే మనకి పాజిటివ్ ఐఓడి కండిషన్. ఈ పాజిటివ్ ఐఓడి కండిషన్ ఉన్నట్టయితే మనకి ఎల్నినో పరిస్థితులు ఉన్నప్పటికీ పాజిటివ్ ఐఓడి ఉన్నట్టయితే ఎల్నినో ప్రభావాన్ని చాలా వరకు న్యూట్రలైజ్ చేసి మనకి మాన్సూన్ నార్మల్గా ఉండే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం మనకి ఈ ఎల్నినో, ఐఓడి 2 కూడా న్యూట్రల్ పరిస్థితిలో ఉన్నాయి. సో మే ఎండింగ్ నాటికి బహుశా ఇది ఎల్నినోగా మారవచ్చు అన్న సంకేతాలు ప్రస్తుతం ఐఎండీ వద్ద ఉన్నాయి. మనకి మరొక 15 రోజులు, నెల రోజుల్లో దీని మీద పూర్తి విశ్లేషణ పూర్తి అయిన తర్వాత మనకి యాక్చువల్గా మాన్సూన్ పీరియడ్లో ఎల్నినో ఉంటుందా, దానికి ఏమన్నా ఐఓడి తోడవుతుందా, అంటే ఐఓడి నెగిటివ్గా ఉన్నట్టయితే ఎల్నినో లాగా రెండు కూడా నెగిటివ్, లేక ఎల్నినో ఉన్నప్పటికీ ఐఓడి పాజిటివ్గా ఉన్నట్టయితే కొంతవరకు ఆదుకుంటుంది. సో ఏ పరిస్థితులు ఉంటాయన్నది మనకి మరొక 15 రోజుల్లో పూర్తి విశ్లేషణ వస్తుంది. మీరు చెప్పినట్లుగానే మే నెలలో ఎల్నినో ఏర్పడుతుంది. జూన్లో దీని ప్రభావం ప్రారంభమై ఆగస్టు నాటికి బలపడుతుందని చెప్పి కూడా శాస్త్రవేత్తలు అంచనా వేస్తూ ఉన్నారు. ఒకవేళ ఇది కనుక జూన్ నుంచి ఆగస్టు మాసంలో కనుక దీని పరిస్థితి ఉంటే వర్షాభావ పరిస్థితులు ఏ మేరకు ఉండే అవకాశం ఉంటుంది? నైరుతి ఋతుపవనాల రాక ఆలస్యమయ్యే అవకాశం ఉందా? వర్షాలు ఈసారి అనుకున్న స్థాయిలో కురిసే అవకాశం ఉందంటారా? మనకి ఈ జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ ఈ 4 నెలల్లో మనకి మెయిన్గా వర్షాలు పడే మాన్సూన్ పీరియడ్. సో ఈ 4 నెలల పీరియడ్లో ఏ నెలలో అయినా సరే మనకి ఎల్నినో ప్రభావం కానీ, ఐఓడి నెగిటివ్ ప్రభావం కానీ ఉన్నట్టయితే డెఫినెట్గా మన మాన్సూన్ మీద దాని యొక్క ప్రభావం ఉంటుంది. సో ఇది స్టార్టింగ్లోనే మొదటి నుంచి మనకి ఎల్నినోగా కొనసాగుతున్నట్టయితే మాన్సూన్ డిలే కావచ్చు, అలాగే మాన్సూన్ ఫ్లో కూడా ఎర్రైటీగా ఉండడము, అనుకున్న సమయానికి వర్షాలు పడటము, పడకపోవడము, ఇటువంటివి కూడా
ఉంటుంటాయి. ఇలాగే మనకి భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో ఈ మాన్సూన్ 4 నెలలు అయినప్పటికీ కొన్ని మాసాలు కొన్ని చోట్ల ఎక్కువ వర్షపాతం పడి దానికి అనుకూలంగా అక్కడ పంటలు వేయడానికి ఈ రైతులు కూడా అనుకూలపడి ప్రస్తుతం అలవాటు పడి ఉంటారు. ముఖ్యంగా మనకి కేరళలోకి జూన్ 1కి ప్రవేశించినప్పటికీ తెలంగాణలో వచ్చినట్టయితే మనకి జూలై ఆగస్టు నెలల్లో ఎక్కువగా వర్షపాతం పడుతూ ఉంటుంది. సో ఈ ఎల్నినో ప్రభావం కనుక ఉన్నట్టయితే ఏమవుతుందంటే ఈ సైకిల్స్ మారిపోయి ఒక్కొక్కప్పుడు జూన్ నెలాఖరులోనే పెద్ద వర్షం పడి మరి జూలై అంతా డ్రైగా ఉండడము, ఇట్లా రకరకాల పరిస్థితులు ఎర్రటిక్గా ఓవర్గా ఉండడము, అలాగే మాన్సూన్ రెయిన్ఫాల్ ఓవరాల్గా కూడా తగ్గడము, ఇటువంటివి అన్నీ కూడా ఎల్నినో యొక్క లక్షణాలు. తీవ్ర వర్షాభావ పరిస్థితులు కనుక ఏర్పడితే ఎలాంటి కరువు ఛాయలు ఏర్పడే అవకాశం ఉందంటారు? దీని నుంచి జాగ్రత్త పొందేందుకు ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోవాలంటారు? ఈ తీవ్ర వర్షాభావం వల్ల అంటే మనకి మెయిన్గా మనకు వచ్చే రివర్స్ గోదావరి కృష్ణా జలాలు కూడా రెయిన్ ఫెడ్ ఆల్మోస్ట్ మనకి ఈ పశ్చిమ కనుమల్లో పడిన మాన్సూన్ ఇనిషియల్ పీరియడ్లో పడిన వర్షం అంతా మనకి జూన్ జూలైల నాటికి వరద కింద మనకి మిగిలిన రాష్ట్రాలకి ఈ తాగునీటికి సాగునీటికి అన్నిటికీ కూడా ఉపయోగించుకోవడం జరుగుతుంది. అయితే మనకి ఈ మాన్సూన్ కనుక ఎర్రేటిక్గా ఉన్నట్టయితే ఈ నదీ జలాల్లో కూడా ప్రవాహం తగ్గిపోయే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ సిటీల్లో తాగునీరుకి దీనికి ఇబ్బంది రాకుండా ఉండటానికి ఏంటంటే ప్రతివారు కూడా పడిన వర్షాన్ని ఇప్పటి నుంచి కూడా దాన్ని భూమిలోకి పెర్కులేట్ అయ్యేలాగా చేసుకోవడానికి ఇంకుడు గుంతలు, ఈ పెర్కులేషన్ పిట్స్ మెయింటైన్ చేసి మనకి సమ్మర్లో కూడా ఫ్రీక్వెంట్గా ఈ వస్తుంటాయి, మనకి థండర్ స్టార్మ్స్ వస్తుంటాయి. థండర్ స్టార్మ్స్ వచ్చినప్పుడు మనకి కొన్ని చోట్ల భారీ వర్షం 10 సెంటీమీటర్ల వర్షం కూడా వస్తుంది. కానీ మనం ఆ సమయంలో దాన్ని ఏమీ పట్టించుకోకుండా మొత్తం అంతా వదిలిపెట్టే బదులు దాన్ని కనుక ప్రతివారు ఎవరింటి ఆవరణలో వాటిని కనుక పొదుపు చేసుకుని పెర్కులేషన్ పిట్లోకి పంపించుకున్నట్టు అయితే మాన్సూన్ ఒకవేళ జూన్కి అనుకున్న నాటికి రాక మరొక 10-15 రోజులు డిలే అయిపోయినది కూడా ఈ ట్యాంకర్ల మీద వీటి మీద ఆధారపడకుండా భూగర్భ జలాలు కొంతవరకు మనకి ఉపయోగపడతాయి. సూపర్ ఎల్నినో అంటే ఏంటి? సూపర్ ఎల్నినో అంటే మనకి పూర్తిగా బాగా ఇప్పుడు పసిఫిక్లో టెంపరేచర్స్ 0.5 డిగ్రీస్ ఎక్కువ ఉన్నా కూడా మనకి ఎల్నినో కింద. అట్లా కాకుండా 2-3 డిగ్రీలు కనుక పెరిగినట్టయితే అది ఇంకా తీవ్ర ప్రభావం అని అర్థం. అంటే ఎల్నినో పరిస్థితులు తగ్గుముఖం పట్టేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఎలాంటి వాతావరణ పరిస్థితులు అనుకూలించాలంటారు? అంటే ఎల్నినో అన్నది ఒక గ్లోబల్ పరిణామం. దీన్ని మనము ఎవరో ఆపలేరు. ఇది ఏంటంటే ఒక సైకిల్, ఈ భూమి గమనంలో మనకి కొంతకాలం ఎండలు వానలు ఇట్లా ఎలాగో ఈ సముద్ర జలాలు కూడా కొంతకాలం అవి వేడెక్కడము, మళ్ళీ తర్వాత ఆ ప్రాంతంలో వేడెక్కిన ప్రాంతంలో మళ్ళీ చల్లబట్టము. అందుకనే ఎల్నినో లానినా అన్నవి ఒక సైకిల్. ఇదొక 2 ఏళ్ళు, అదొక ఏడాది, ఇదొక 2 సంవత్సరాలు, అదొక 3 సంవత్సరాలు అట్లా నడుస్తూనే ఉంటుంది. ప్రస్తుతం మనము గత 5-6 సంవత్సరాలు బట్టి స్ట్రాంగ్ ఎల్నినో కండిషన్ రాలేదు. అది కూడా మాన్సూన్ పీరియడ్లో రాలేదు. మాన్సూన్ పీరియడ్లో కనుక ఎల్నినో కండిషన్ ఉన్నట్టయితే డెఫినెట్గా మాన్సూన్ మీద ప్రభావం ఉంటుంది. ధన్యవాదాలు సార్. ఇది వాతావరణ శాఖ అధికారి శ్రీనివాసరావు గారు చెప్తుంది. ఒకవేళ ఎల్నినో కనుక ఏర్పడి అది దాని ప్రభావం కనుక ఉంటే ఈ ఏడాది వర్షాకాలం పైన తీవ్ర ప్రభావం చూపుతుందని కూడా చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో జ్యోతి కిరణ్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.